ఇవాళ ఏమైపోయింది? ఏబిసిడి అన్నటువంటి వర్గీకరణ నుంచి ఏబిసి వర్గీకరణ వచ్చింది. మరి ఇంప్లిమెంటేషన్ అయిందా? వర్గీకరణ విభజనపై లాభం ఎవరికి జరిగింది? వర్గీకరణ పూర్తయిన అమలుకు నోచుకున్నటువంటి ఆచరణ. వర్గీకరణ అమలైపోయింది, ఇప్పటికన్నా ఆచరణ మొదలైందంటే ఆచరణ మొదలు కాలేదు. కుల ధృవీకరణ పత్రంలో వర్గీకరణ జాడెక్కడ? కుల ధృవీకరణ పత్రంలో ఇక్కడ రాశాను. కుల ధృవీకరణ పత్రంలో మన జాడెక్కడ? ఇలా ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసర్లకు ప్రతి ఒక్క అందరికీ తెలుసు. ఇలా ఉన్నటువంటి చాలామంది ఉన్నటువంటి ఎస్సీలో పనిచేసేటువంటి చాలామంది తెలుసు. మళ్ళీ కుల ధృవీకరణ పత్రాల్లో మన జాడ ఎక్కడ? ఇక్కడ ఉన్నటువంటి ఏబిసి అనేటువంటి వచ్చిన తర్వాత మన ప్రస్థానం ఎక్కడ? అక్కడ ఉన్నటువంటి కేటగిరేషన్లో ఇంప్లిమెంటేషన్ చేసేయాలంటే ఏమీ లేదు, అందరికి సమానం. మరి లాస్ ఎవరికి అవుతున్నారు? దీనివల్ల లాస్ ఎవరైతారు? ఎవరికి లాభం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఏ కులానికి లాభం చేస్తున్నారు? ఎవరికి క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ కంపల్సరీ సబ్ క్యాస్ట్లో నీ కులం అడుగుతుంది, దాంట్లో ఏనా బీనా సి అని స్పష్టంగా పెట్టాలి, దాని ఆధారంగానే ఉంటుంది. మరి అక్కడ ఎవరికి లాభం చేస్తున్నట్టు ఇక ముఖ్యమంత్రికి అర్థం కావాలి, ఇక మేధావులకు అర్థం కావాలి. అందుకనే కుల ధృవీకరణ పత్రంలో వర్గీకరణ జాడెక్కడ? ఉద్యోగాల్లో పదోన్నతులు ఎక్కడ కనిపించని వర్గీకరణ అంశం. ఉద్యోగాల పదోన్నతిలో ఎక్కడైనా కనిపించే ఉద్యోగస్తులారా, ఇది మీకోసమే. ఉద్యోగాల చేసేటువంటి నేపథ్యంలో మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు నాకు. ఉద్యోగాల పదోన్నతిలో ఎక్కడ కనిపించని వర్గీకరణ అంశము. ఉద్యోగ నియామకాల్లో నేటికి అమలు కాని వర్గీకరణ ఫలాలు ఇప్పటికైనా అమలు అయిందంటే ఎక్కడ కూడా అమలు కాలేదు. నేటికి కూడా అమలు కానటువంటి వర్గీకరణ అంశం. వర్గీకరణ అమలుకు పకడ్బందీగా అమలుపరచండి. ఏ అయితే వర్గీకరణ ఉందో వర్గీకరణలో ఏమాత్రం మోసం జరగొద్దు, ఏమాత్రం ఇబ్బంది కలగొద్దు. అందరికీ సమానమైనటువంటి ఏదైతే కేటగిరేషన్లు ఏదైతే ఇచ్చిల్లో అదే తరహాలో నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి లాభం జరిగే విధంగా ఏ విధంగా అయితే ఏబిసి అనేటువంటి నేపథ్యం ఉందో అదే తరహాలో న్యాయం జరగాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి. అది తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల వాటిని పక్కాగా అమలుపరచాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనదిగా చాలామంది చోటా మోటా లీడర్లు చాలామంది ఇవాళ బట్టలు నింపేసుకుంటారు, కానీ ఈ ముచ్చట్లు ఎవరికి తెలియదు. ఇవాళ డబ్బులు సంపాదిస్తారు, కోట్ల రూపాయలు మంచి మంచి హోదాలో ఉన్నారు. మీ వల్ల జాతికి ఉరిగేది ఏముండదు, మీ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్కు లాభం ఏమి ఉండదు. నువ్వు ఎంతమందికి నువ్వు సాయం చేస్తున్నావు, ఎంతమందికి నిజంగా నీ సమాచారం అందిస్తున్నావు, ఎంతమందికి నువ్వు నిజంగా పే బ్యాక్ చేస్తున్నావు. నీ కోసం ప్రశ్నించే టీవీ ఛానళ్ళు, నీ కోసం మాట్లాడేటువంటి పత్రికా ఛానళ్ళు ఎన్ని ఉన్నాయి నీ జాతి అని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏ కులమైనా ఆ కులం కోసం పనిచేస్తున్నారు. మొన్నటిదాకా వెలమ కులం ఉంటే వెలమ కులం కోసం పనిచేసింది రాష్ట్ర ప్రభుత్వం అంతా. ఇలా రెడ్డి కులం ఉంటే రెడ్డి కులం కోసం పనిచేస్తుంది. బీసీ కులం ఉంటే బీసీ కులం కోసం పనిచేస్తుంది. మైనార్టీ కులం ఉంటే మైనార్టీ కులం కోసం పనిచేస్తుంది. మరి దళిత కులం ఉంటే దళిత కులం కోసం పనిచేయట్లేదు ఎందుకని నేను ఆలోచిస్తున్నాను. మీరు దళితుల జీవితాల్లోకి వెలుగులు నింపేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మీరు వాడుకున్నప్పుడు, ఆ హోదాలో ఉన్నప్పుడు ఎంతమందికి నిజంగా దళిత మేధావులకు ఇస్తున్నారు? ఉచిత మేధావులకు ఇచ్చిన కాదు, నిజమైనటువంటి దళిత బిడ్డలకు ఎంతమందికి ఇస్తున్నారు? నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి ఎంతమందికి నువ్వు లైఫ్ని ఇస్తున్నావు అనేది ప్రధానమైనటువంటి అంశాన్ని మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ అన్న వీళ్ళందరూ రాజకీయ పరంగా కులాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ పరంగా కులాన్ని వాడుకొని ఇవాళ కుక్కకు బొక్కాశ చూపించుతూ ఇవాళ వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. మరి మీరు ఎప్పుడు మారుతారు? వాళ్ళు బిజినెస్ చేసుకుంటే నీ ఓటు రాజకీయంతో బిజినెస్ చేసుకుంటున్నారు. నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు, అవసరానికి నిన్ను వాడుకుంటున్నారు, అవసర నిమిత్తమే నీతో ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ ఎజెండా ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి, ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గిపోద్దు, వాళ్ళ ఔన్నత్యాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకోవద్దు, కుల బలంగా ఉండాలన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అదే తరహాలో పనిచేసుకుంటూ కులం కోసం పనిచేసిండు. ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆయన కులం కోసం పనిచేస్తూనే ఇవాళ ఆయన అందరంత ఎత్తుకెదిగేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఇలా పెట్టిందే పేరుగా ఇలా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి ఏబిసి అనేటువంటి వర్గీకరణ అంశాలు ఎక్కడ కూడా జాడలేదు. ఇవాళ కుల ధృవీకరణ పత్రాల్లో ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేని నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఇవాళ అసమానతలు మొదలైపోయినాయి. ఇవాళ ఇంత భయంకరమైన పరిస్థితులు ఇంకా ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా మీరు బయటకు వచ్చి చెప్పుకోవాలనే దౌర్భాగ్యమైన పరిస్థితున్నారు ఉద్యోగస్తులారా. ఎందుకోసం మీరు మీ జీవితాలు మేము ఏసీబీ ట్రాప్ చేస్తారా, ఈడీ ట్రాప్ చేస్తారా, లేకపోతే మిమ్మల్ని ముద్దరేస్తారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారా? మీరు ఎందుకోసం మీరున్నది, ఎవరి కోసం మీరున్నది? మీరు మాలంటోళ్ళకైనా చెప్పాలి. నీ సమస్యను చెప్పకపోతే జాతి సమస్య రేపొద్దున ఎవరు పరిష్కరిస్తారు? ఎవరికి ఒకరికి సమాచారం అందించాలి. ఇవాళ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఇవ్వట్లేదని ఇలా చాలామందికి తెలుసు. కానీ
మీ ఫిజికల్గా వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది ఈ సర్టిఫికేట్లో కూడా ఇలా క్యాస్ట్ ఉంటుంది, ఎస్సీ బి అనో ఎస్సీ ఏ అనో బినో సినో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మా పేర్లు వస్తలేవు, ఇక్కడ ఏంది సబ్ క్యాస్ట్ ఏం చూపెట్టలే అనే ఉద్దేశంతో ఇది ప్రధానంగా రాసినటువంటి వార్త. అంటే ఎంత దారుణంగా ఉంది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ అమలైన తర్వాత అక్కడ పక్కాగా అమలైపోతుంది. ఏబిసిడి వర్గీకరణ పక్క రాష్ట్రాలు అమలైపోతుంది, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ వర్గీకరణ అంశము మరి ఇక్కడ ఇవి మాత్రం కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లే. అంటే ఎంత వివక్ష చూడండి. అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి తేడా ఏందో నేను స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. ఎస్సీ వర్గీకరణ అమలు జరిగి ఆమోదించినప్పటికీ ఆచరణలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. డాక్టర్ బరిగెల శివ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుపరచబడిన ఫలాలను ఆయా వర్గాలకు లాభం చేకూర్చడంలో ప్రభుత్వ అధికారులు కోలమానాలు కొలుస్తున్నట్లుగా ఇప్పటికీ ప్రవహించిన సిగ్గుకరం. ఎస్సీ వర్గీయుల ఉన్నత చదువుల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదువుకుంటూ కష్టపడి ఉద్యోగులు సంపాదించుకోవాలనే విద్యార్థుల కుల ధృవీకరణ ఆధారపత్రంలో ప్రామాణికమే ఉంటుండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటికి ఏబీసీ వర్గీకరణ కుల ధృవీకరణ పత్రాల్లో వాటిని అమలుపరచకపోవడం విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ చే ఆమోదించబడిన వర్గీకరణ రాజముద్ర వెలువడినప్పటికీ ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానంగా రెవెన్యూ కార్యాలయంలో నేటికి కుల ధృవీకరణ పత్రాల్లో అన్యాయం జరుగుతూనే ఉంది. విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి చెందుతుండడం ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కుల ధృవీకరణ పత్రాలు జాప్యం జరుగుతుండగా పాత పద్ధతిలోనే ధృవపత్రాలను మంజూరు చేస్తుండడం నేటికి ఎస్సీ వర్గీయులను అంచివేసేటువంటి ఒక భయంకర కుట్రలో భాగమే. ఇగో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఏమేం చేస్తున్నారు ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ ఇప్పటివరకు జరగలేదు. నీటి మాటలు ఏదో అంటరిష్నా నీటి మాటలు కొద్ది వరకు ఉపయోగపడతాయని నీటి మాటలతోనే ఇలా పైచాచికి ఆనందం పొందేటువంటి నేపథ్యం ఉంది. ఎంతో వెనుకబడిన జాతీయులు మధ్య ఇంకా వివక్షత పెంచడం కోసం ప్రభుత్వ అధికారులే ప్రయత్నాలు చేస్తుంటే సామాన్య కులాస్తులు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వం విధించిన అంశాలను కూడా తూచా తప్పకుండా అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై లేదా అని సూటిగా అడిగారు. లిఖించిన అక్షరాలతో అసెంబ్లీ రికార్డులతో రాయబడిన ఎస్సీ వర్గీకరణ అమలు నేటికి చాలా వెనుకబడతలో ఉందన్నారు. నా మాత్రంగా రిజర్వేషన్ అమలు పరిచినట్లు వ్యవస్థలు తీరు నడుస్తుందన్నారు. నామినేట్ పదవుల్లో నామరూపం కనిపించిన ఎస్సీ వర్గీకరణ అమలును ఇకనైనా బలపరచడం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. అధికారుల పదోన్నతుల వర్గీకరణ అంశమే లేదన్నారు. మంత్రి పదవుల్లో జనాభా లెక్కల ఆధారంగా అన్యాయం జరిగినప్పటికీ ఒక్క మంత్రి పదవితో సరిపెట్టుకోమన్నారు. వెనుకబడిన జాతిని అభివృద్ధి పరిచే విధానం ఇదేనా అంటూ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే చూసుకోవాలంటే తలనొప్పి కదా అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు పరిచిన విధానాన్ని ప్రజలకు అభివృద్ధి ఫలాల రూపంలో అందించడానికి కూడా ప్రభుత్వ అధికారులు ఇంతటి అసమర్థతను ప్రదర్శిస్తున్నారు. అంటే దాని వెనకాల కుట్రలు జరుగుతున్నాయని భావించాల్సి ఉందన్నారు. ఎవరి వాటలు వాళ్ళకి కేటాయించడానికి ప్రభుత్వ అధికారులకు జరిగే నష్టమేందో బయట పెట్టాలన్నారు. ప్రతి అంశాన్ని సాధిస్తూ జాప్యం చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వానికి నష్టం జరగదా అంటూ గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజల మధ్య నేటికి ఆధారాభిమానాలు లోపిస్తున్నాయని పలు విధాములైన సంఘటనలు వెల్లడిస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు మాత్రం అంతా కలిసికట్టుగా సత్సంబంధాల కొనసాగించిన నేటి రాజకీయాల్లో స్పష్టంగా చూస్తున్నామన్నారు. అదే మాదిరిగా ఎస్సీ వర్గీకరణ అమలు పరచబడినప్పటికీ రాజకీయ నాయకులంతా కలిసికట్టుగా అభివృద్ధి చెందుతున్నారు తప్ప కింది స్థాయి ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఎటు చూసినా గతంలో ఎక్కువగా నష్టపోయిన 9% కలిగిన ఎస్సీ వర్గీయులే నేటికి నష్టపోతూనే మున్ముందు ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడక తప్పన్నారు. రాజకీయ పలుకుబడితో ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మరో సామాజిక వర్గానికి అన్యాయం చేయడం, అది కూడా వర్గీకరణ పూర్తి అమలు జరిగే ఆచరణలో కొనసాగించాల్సిన సందర్భంలో అడ్డుపుల్లలా వేస్తూ అడ్డంకులు సృష్టిస్తూ మార్గ మధ్యలో సమస్యలు రేపుతూ ప్రజల మధ్య ఇంకా రాగద్వేషాలను పెంచి రాజకీయ లబ్ధి పొందనుకోవడం వివరించాలని మోసమన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయినప్పటికీ ఎవరు రిజర్వేషన్ వాటాలు వాళ్లకు పంచుతూ న్యాయం చేయడంలో ప్రభుత్వాలు ఆలోచన, ఉన్నతాధికారులు ఆలోచన, రాజకీయ నాయకుల ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ప్రజలు మాత్రం ఎస్సీ వర్గీకరణ పేరు మీద నేటికి అన్యాయాన్ని అనుభవిస్తూనే ఉన్నారన్నారు. సంబరాల్లో మునిగి తేలడం కాదు, స్వాతరీదిన తగం న్యాయం జరిగే విధంగా వర్గీకరణ ఉద్యమ నేతలకు ప్రభుత్వానికి సూచించాలన్నారు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా చివరికి ఫలితం మాత్రం రాజకీయ బలమే ఉన్నోళ్ళకే దక్కుతుందని అసెంబ్లీ సాక్షిగా అమలుపరచబడిన ఎస్సీ వర్గీకరణ బల నిరూపణకు బలైపోతూ అమలుకు నోచుకొని ఆచరణలో ఇంకా అణచివేయబడుతూనే ఉందన్నారు. కాలం గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారులను కఠినంగా ఆదేశిస్తే
తప్ప ఎస్సీ వర్గీకరణలకు పగడ్బందీగా కొనసాగించబడే ఆస్కారం కనిపించడం లేదన్నారు. విజయ సంబరంలో మునిగి తేలడం కన్నా వర్గీకరణ అమలులో జరుగుతున్న లోపాలను సవరించుకుంటూ ఆచరణ తగిన న్యాయం జరిగించబడే విధంగా సంపూర్తిగా బాధ్యతను కొనసాగించాలన్నారు. ప్రభుత్వం కల్పించే ఫలాల్లో కూడా అడిగి కొట్లాడి తెచ్చుకున్నాక అధికారుల గొప్పతనం ఏముంటుందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వర్గీకరణ అంశాన్ని ఇంకా అంచివేస్తామని చూస్తే చరిత్ర అయినలు అవ్వక తప్పదన్నారు. అధికారులారా తస్మత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ ఎస్సీ వర్గీకరణ అమలును తక్షణమే రిజర్వేషన్ల శాతం ప్రకారం హక్కులు కల్పిస్తూ ఏబీసీ వర్గీయులుగా విభజించబడిన వాళ్ళందరికీ అండగా నిలిచి అన్ని విధాలా సహకరించాలని కోరుతూ తద్వారా ప్రభుత్వ అధికారులు నిజాయితీని నిరూపించాలన్నారు. పొరపాటున స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉద్యమాలు కొనసాగించబడినట్లయితే గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి నష్టం జరిగే ఆస్కారం ఉందన్నారు. ప్రభుత్వం అమలుపరిచిన అంశాన్ని కూడా ఇంతటి రాజంతం చేస్తుండడం దేని కొరకో ప్రజాస్వామ్య వేళ ఎస్సీ వర్గీయుల పసిగట్టాలన్న నేపథ్యం కూడా ఉంది. ఇది ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఒక పక్కన ఇవాళ ఉన్నటువంటి కుల సర్టిఫికెట్లు కావాలి. ఇవాళ ఉన్నటువంటి సర్టిఫికెట్ల అంశాల్లో ఇవాళ వర్గీకరణ అంశాన్ని పొందుపరచకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి ఏ అయితే ఉద్యోగస్తులు కొత్తగా చేరేటువంటి ఉద్యోగస్తులలో అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని బట్టే ఇలా ఉద్యోగంలో చేరేటువంటి నేపథ్యం ఉంది. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి ఎలా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, మరి ఉన్నతాధికారులు ఎలా అంటే ఉన్నతాధికారులు తెలుసు. కనీసం చెప్పుకునేటువంటి పరిస్థితి ఇలా జాతికి లేదు కాబట్టి ఇలా ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్తను కూడా మీ ముందు చూపెడుతున్నాను.